హాయ్, హలో, నమస్తే. నేను మీ కార్తిక్. సర్వం శక్తిమయం అంటే శక్తి పీఠాలు మనం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆ శక్తి పీఠాలే ఇప్పుడు మనం లాస్ట్ పార్ట్‌కి వచ్చేసామనమాట. 15వ శక్తి పీఠం చాలా అద్భుతమైన శక్తి పీఠం. ఈ శక్తి పీఠం అంతా కూడా మనకి 3 అనే సంఖ్యతో చాలా కనెక్ట్ అయ్యి ఉంటుందనమాట. అంటే ఇక్కడ ఎందుకలా అంటూ ఉంటారు? ఇక్కడ అమ్మవారు ఏ రూపంలో కొలువై ఉంది? అసల ఈ శక్తి పీఠాల గురించి ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉంటే నాకు చాలా కొత్త విషయాలు కూడా తెలిసాయన్నమాట అండి. సో అవన్నీ కూడా ఈ సీరీస్ అయిపోయిన తర్వాత సెపరేట్‌గా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనకి ఆల్రెడీ ముందు వీడియోలో మనం ఏ అమ్మవారి గురించి తెలుసుకున్నాము. లైక్ మనకి చాముండి అమ్మవారు, కామాక్షి అమ్మవారు అందరిని తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి జ్వాలాయాం వైష్ణవీ దేవి, అలాగే గయా మాంగళ్య గౌరి. వైష్ణవీ దేవి అసలు ఈ అమ్మవారు ఎవరు? ఈ శక్తి ఏంటి తెలుసుకునేలోపు యాక్చువల్‌గా ఈ యొక్క అమ్మవారి టెంపుల్ గురించి ఎంతో పెద్ద రిసర్చ్ చేస్తే చాలా తెలిసాయన్నమాట అండి. ఈ దేవాలయం ఎప్పుడైతే మనకిప్పుడు ఉందో ఆ దేవాలయం మనకి 3 సంఖ్యతో బాగా ఫేమస్ అన్నమాట. అసలు ఏంటి అంటే మనకి ఈ దేవాలయం మనకి 3 యుగాల నుంచి ఉంది. అంటే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 3 యుగాల నుంచి మనకి దేవాలయం ఉందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ అమ్మవారు కొలువున ప్రదేశం వచ్చేసి త్రికోట పర్వతం. అది కూడా మనకి త్రికోటం అంటే 3 అంటే 3. అండ్ ఇక్కడ అమ్మవారు వచ్చేసి మనకి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా 3 స్వరూపాల్లో కొలువై ఉంది. సో ఇక్కడ మనకి 3 అనే పదం చాలా కనెక్టివిటీగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. 3 అనే సంఖ్య మనకి చాలా కనెక్టివిటీగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మనకి త్రేతాయుగంలో నుంచి ఈ కథ స్టార్ట్ అయిందని చెప్పాను కదా. యాక్చువల్‌గా మనకి ఇక్కడ రత్నాకర సాగరుడు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడనమాట. ఆ భక్తుడికి అమ్మవారు వరమిచ్చింది. తన కూతురుగా పుడతామని ఎంతగానో తపస్సు చేస్తే కూతురిగా పుట్టిందనమాట అమ్మవారు. ఆ అమ్మాయికి త్రికోట అని పేరు పెట్టుకున్నారు. సో ఆమె కొంతకాలం అదొచ్చేసరికి విష్ణుమూర్తి మీద ఎంతగానో ప్రేమతో వైష్ణవిగా మారిందనమాట. ఇలా కొంతకాలం తపస్సు చేస్తూ ఉంటే ఇంకా తన తండ్రికి చెప్పేసి సాగర్ తీరానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతే అప్పుడే అక్కడ ప్రాంతంలోంచి వచ్చే అంటే సీతాన్వేషణకు శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగం మాట అనమాట. ఇది చాలా పెద్ద లైక్ ఇప్పుడు ద్వాపరయుగం, కలియుగం అంటే 2, 3 యుగాల కిందట చెప్తున్న మాట అనమాట ఇది. త్రేతాయుగంలో మనకి ఎలాగంటే ఈ శ్రీరామచంద్రమూర్తి సీతాన్వేషణకి వచ్చారో చూడడానికి వచ్చారో అప్పుడు మనకి ఈ వైష్ణవి అమ్మవారు శ్రీరామచంద్రమూర్తి చూడడం, శ్రీరామచంద్రమూర్తి నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే శ్రీరామచంద్రమూర్తి అంటారు, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను కంటే నేను ఏకపత్నివ్రతుడిగా ఉన్నాను. ఇప్పుడు నేను మళ్ళీ కలియుగంలో కలిగే అవతారం ఎత్తుతాను, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చెప్తారనమాట. సో అలాగా వైష్ణవి అమ్మవారిని కొన్ని బాధ్యతలు అప్పగించి ఆయన వెళ్ళిపోతారు శ్రీరామచంద్రమూర్తి. ఆ బాధ్యతలు ఏంటి అంటే వైష్ణవి అంటే మనకి ధర్మ రక్షణార్థం, అలాగే సృష్టి కార్యార్థం, అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా మిలిటరీ వాళ్ళు ఎక్కువ వైష్ణవాన్ని కొలుస్తూ ఉంటారనమాట అండి. సో ఇలాంటి అద్భుతాలను చేయడానికి వైష్ణవ వారిని నువ్వు ఇక్కడ కొలువై ఉండు, తపస్సు చేస్తూ ఉండు, మళ్ళీ నేను వచ్చి తీసుకెళ్తా అని చెప్పేసి చెప్తారనమాట. అప్పటి వరకు అమ్మవారు అక్కడే కొలువై ఉంటుంది, అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటుంది అనమాట అండి. ఇలా త్రేతాయుగం మాటి మాట. అలాగే ఈ అమ్మవారిని పాండవులు కూడా దర్శనం చేసుకున్నారని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఎప్పుడైతే మనకి అమ్మవారు ఇలా అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉందో, ఇలా అమ్మవారి కొన్ని ప్రదేశాలు తిరిగిందనమాట అండి. ఇప్పుడు మనకి వైష్ణవి దేవాలయంలో మనకి 8 ప్లేసెస్ చాలా ఫేమస్ అనమాట. ఆ 8 ప్లేసెస్ ఏంటి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. రియల్‌గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఈ సీరీస్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం అనమాట అండి. ఫస్ట్ మనకి కౌన్ కొండలి. కౌన్ కొండలి పర్వతం మీద అమ్మవారు తపస్సు చేస్తుందనమాట అండి. ఆ తపస్సులో అక్కడే మనకి పాండవులు కూడా అంటే ఎప్పుడైతే మనకి పాండురాజు, కుంతీదేవి, అలాగే మాధవి, ఈ మాండవి మొత్తం ముగ్గురు కూడా వచ్చేసారో, ముగ్గురు తపస్సు చేసుకుంటున్నారో అప్పుడు మనకి పాండవులు కూడా ఈ యొక్క వైష్ణవాన్ని దర్శనం చేసుకుందామని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారనమాట. ఆ తర్వాత అమ్మవారు కొంతకాలం పాటు అంటే ఒక యుగం పాటు అక్కడ తపస్సు చేసుకుందనమాట అండి. ఆ తర్వాత అమ్మవారు ఈ యొక్క 110 సంవత్సరాల వరకు మనకి అమ్మవారు ఈ యొక్క దేవమయ్య అనే ప్రాంతం తపస్సు చేస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి వైష్ణవ దేవి ఆలయం చుట్టూనే ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఎలా వెళ్ళాలో కూడా నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ దేవమయ్య అనే ప్రాంతంలో అమ్మవారు 120 సంవత్సరాలు తపస్సు చేస్తుందన్నమాట అండి. ఆ తర్వాత అమ్మవారు త్రికోణాచలం వెళ్ళిపోయిందనమాట. ఈ త్రికోణాచల పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఒక బాలిక రూపంలో తిరుగుతుందనమాట. ఈ అమ్మవారిని గురించి తెలుసుకున్న అక్కడ ఎంతమంది సిద్ధులు, తాంత్రికులు అమ్మవారి గురించి అన్వేషణ చేస్తూ ఉపాసన చేస్తున్నారనమాట అండి. అలాంటి వాళ్ళలో ఒకళ్ళు మనకి ఈ యొక్క గోరఖ్నాథ్ గొప్ప సిద్ధాంతి, అలాగే తాంత్రికుడు అనమాట అండి. సో అమ్మవారి గురించి తపస్సు చేస్తున్నాడు. అమ్మవారి శక్తిని వశపరచుకోవడానికి ఎన్నో తాంత్రిక శక్తులు ప్రయోగిస్తున్నా కూడా అమ్మవారు తనకి దొరకలేదన్నమాట. అలాగే తన శిష్యుడైన భైరవనాథుడు, ఇలా వీళ్ళ ఇద్దరు కూడా అమ్మవారి గురించి తపస్సు చేస్తున్నారనమాట. ఆ తర్వాత మనకి ఈ అమ్మవారు ఒక 700 సంవత్సరాల వరకు కూడా అక్కడే తపస్సు చేస్తూ ఉందన్నమాట అండి. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ చెప్పారు కదా శ్రీరామచంద్రమూర్తి కలియుగంలో నువ్వు ప్రత్యక్షం అవ్వాలని చెప్పారు కాబట్టి
కలియుగం వచ్చేంత వరకు అమ్మవారు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండి, ఈ లోపుగా మనకి శ్రీధర పండితుడు అనే ఒక భక్తుడు అమ్మవారి గురించి తపస్సు చేస్తాడనమాట. రోజు కూడా ఆయన దుర్గా అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుతూ అమ్మవారి గురించి ఎంతగానో బాధపడుతున్నారనమాట. అంటే ఆయనకు కూడా అమ్మవారు కూతురుగా పుట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఉండేవారనమాట. సో ఆయన కోరిక మేరకు అమ్మవారు ఆయన కూతురుగా ప్రత్యక్షమవుదామని చెప్పేసి ఆయన ఆయన ద్వారా బయటకి పడదామని చెప్పేసి కోరుకుందనమాట. అప్పుడు మనకి భూమిక అనే ప్రాంతం, ఎప్పుడైతే మనకి ఈ శ్రీధర పండితుడు ఉన్నారో ఆయన ప్లేస్ వచ్చి మనకి భూమిక అనమాట. ఆయన ఇల్లు మనకి భూమికలో ఉంటుంది. సో ఇది కూడా మనకి అక్కడే దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఈ భూమిక అనే ప్రాంతంలో అమ్మవారు ఆయనకి ప్రత్యక్షమయ్యారనమాట. ఎలా అనుకుంటున్నారంటే ఆయన బాలోపాసన చేస్తున్నారు అనమాట. రోజు ఆ బాలమ్మవారి పూజ చేసుకుంటూ ఉండేవారు. సాయంత్రం సమయంలో బాలార్చన కూడా చేస్తుంటారు అనమాట. ఈ బాలార్చన చేసే సందర్భంలో 6 బాలలు కనిపించారు, కానీ 7వ బాల ఎవరైతే ఉన్నారో ఆమె సాక్షాత్తు ఎక్కడి నుంచో ఒక చిన్న పిల్ల వచ్చి కూర్చున్నట్టుగా ఆయనకి స్పృహంలోకి వచ్చిందనమాట. ఆ తర్వాత ఆ బాలకి అంటే ఆ చిన్నపిల్లకి ఉపచారాలు చేస్తూ ఉంటే ఆయన ఒళ్ళు రోమాంచితం అయిపోయి అమ్మవారి పాద ధూళి తగిలితే ఎలా ఉంటుందో అలా తగిలిందనమాట. సో అప్పుడానికి ఆయనకి అర్థమైంది ఈ శక్తి మనకి బాలశక్తి అని చెప్పేసి అర్థమైంది అనమాట. ఆయన అమ్మవారిని అన్ని విధాలుగా స్తోత్రాలు చేసి ఆ తర్వాత అమ్మవారు ఆయన ద్వారా బయట పడదాం అనుకుంది కాబట్టి ఆయన్ని ఒక పెద్ద విందు ఏర్పరచమని చెప్పిందనమాట. అంటే మొత్తం ఊరందరిని పిలిచి ఒక భోజనాలు పెట్టని చెప్పి చెప్పిందనమాట. కానీ ఆయన గటిక పేదవాడు, ఆయనకి చేతులు డబ్బులు కూడా లేవు. కానీ ఆయన అమ్మవారి మీద నమ్మకం విశ్వాసంతో అందరిని పిలిచి భోజనం పెట్టడానికి సిద్ధమయ్యాడనమాట. సో అందరితో పాటు ఈ గోరఖనాథ్ అలాగే తన శిష్యుడైన భైరవనాథుడు ఇద్దరిని కూడా పిలవడానికి సిద్ధమయ్యాడు. ఈ ఇద్దరిని పిలుస్తున్న సందర్భంలో ఈ భైరవనాథుడు రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే నువ్వు చాలా పేదవాడివి, మా 300 మందికి ఎలా భోజనం పెడతావు, నీ వల్ల కాదు, వెళ్ళిపో అని చెప్పేసి అంటే భైరవనాథుడిని అలా కాదు, నాకు అమ్మవారు చెప్పింది సమీర చెప్పేసి గోరఖనాథ్ దగ్గర తీసుకెళ్లి ఆయన కూడా ఒప్పించి ఇద్దరు కూడా భోజనానికి వస్తారనమాట. భోజనానికి వచ్చి వీళ్ళు వచ్చిన సందర్భానికి అంటే మొత్తం అంతా అక్కడ ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఈ 300 మంది శిష్యులు అలాగే గోరఖనాథ్, భైరవనాథ్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. మిగతా అందరూ కూడా బయట ఉంటారన్నమాట. నిజానికి ఒక పర్ణశాల ఏదో కూడా చాలా చిన్న పర్ణశాల అనమాట అండి. చాలా తక్కువ మంది పెట్టే స్పేస్ అన్నమాట. అలాంటి స్పేస్ లో మొత్తం 300 మంది పడతారు. ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహం అని చెప్పేసి ఆయన భావిస్తారు. అలాగే గోరఖనాథ్ కూడా అర్థమవుతుంది ఈ లోపల మనకు ఉన్న శక్తి సామాన్యమైన శక్తి కాదు, సాక్షాత్తు అమ్మవారు అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట అండి. సో ఆ శక్తి ఏంటి తెలుసుకుందాం అని చెప్పేసి భైరవనాథుడికి పరీక్ష పెడతారనమాట. భైరవనాథుడికి అమ్మవారి పరీక్ష పెడతాడు. నాకు మధ్య మాంసాలు కావాలని పరీక్ష పెడితే అమ్మవారు సాక్షాత్ కిందకు వచ్చి ఇది ఒక సద్బ్రాహ్మడి ఇల్లు, ఇక్కడ నీకు మధ్య మాంసాలు ఉండవు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అప్పుడు అర్థమవుతుంది ఈ శక్తి ఎవరో కాదు, సాక్షాత్ అమ్మవారు అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోతుంటే ఈ త్రికోణచల పర్వతం మీదుగా అమ్మవారు వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ పర్వతం దిశగా ఈ భైరవనాథుడు కూడా వెళ్తూ ఉంటే అమ్మవారు కొంతకాలం వరకు కూడా ఎక్కడికో లైక్ మనకి ఈ లోపల యోని గృహం అని చెప్పేసి, స్వర్ణ గృహం అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అండి. సో ఆ ప్రాంతాల్లోకి అమ్మవారు వెళ్ళి తపస్సు చేసుకుందనమాట. సో అమ్మవారితో పాటు భైరవనాథుడు కూడా వెళ్తున్నాడు. కానీ ఒక స్పాట్ ఆఫ్ టైంకి భైరవనాథుడికి ఇంక తన శక్తి క్షీణించిపోయి ఒక చోట కూర్చొని తపస్సు చేసుకున్నాడు అనమాట. ఆ తపస్సులో అమ్మవారు భైరవనాథుడికి ఒక రూపంలో దర్శనమిచ్చింది. ఎలా అనుకుంటున్నానంటే ఆమె చేతిలో బాణం వేస్తూ, అంటే ఆమె చేతిలో బాణం తగిలి అక్కడ ఒక కొండ నుంచి జలపాతం పుట్టినట్టుగా, వెనకాల ఒక వానరుడు అమ్మవారి రక్షణ చేస్తున్నట్టుగా ఈ కళ మనకి భైరవనాథుడికి కనిపిస్తుంది అనమాట. అప్పుడు భైరవనాథుడికి అర్థమైంది లైక్ మనకి అమ్మవారు తపస్సులో కనిపిస్తుంది కానీ నిజ రూపంలో కనిపించట్లేదు అర్థమయ్యి అమ్మవారిని ఎలాగైనా పట్టుకుందాం అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటాడు అనమాట. అలా వెళ్తూ ఉంటే కొంత సమయానికి యోని గృహ చేరుకుంటాడు, అలాగే స్వర్ణ గృహ చేరుకుంటాడు. స్వర్ణ గృహ లోపల మనకి అమ్మవారు ఉంటుంది అనమాట. ఆ బయట ఉన్న వానరుని కూడా దాటుకుని లోపలికి వెళ్తాడు. అమ్మవారిని ఎంతగానో లైక్ అమ్మవారిని భక్తితో కొలవకుండా తన అహంకారంతో కొలిస్తే అమ్మవారు కోపం రా చెప్పండి. అమ్మవారు తన ఖడ్గంతో భైరవనాథుడి తల నరికేసి అక్కడ పెట్టిందనమాట. అప్పుడు భైరవనాథుడికి అనుకుంటాడు, అమ్మ నేను ఇంత పాపం చేశాను, నా పాపాన్ని క్షమించి అలాగే నన్ను నీ కథలో ఒక గొప్పవాడి కింద గుర్తుపెట్టుకోవాలి, అందరూ ఇలా ఒక చండాలికి ఎవరు గుర్తుపెట్టుకోకూడదు అని చెప్పేసి అమ్మవారు భైరవనాథుడికి వరం ఇస్తుంది అనమాట. సో నువ్వు చేసిన పాపాలు ఒప్పుకున్నావు కాబట్టి ఈ పర్వతం మీద నువ్వు కొలువై ఉంటావు, నిన్ను కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు, నువ్వు మహాభక్తుల్లో ఒకరుగా కొలువై ఉంటావు అని చెప్పేసి అమ్మవారు భైరవనాథుడికి వరం ఇస్తుంది అనమాట. ఎందుకంటే అంతకాలం పాటు అమ్మవారు తపస్సు చేశాడు కాబట్టి అమ్మవారు ఆ తపస్సుకు మెచ్చి ఇలా వరం ఇచ్చింది అనమాట అండి. సో ఈ విధంగా మనకి ఆ తర్వాత కొంతకాలానికి ఈ సిద్ధరి పంతుడు ఉన్నారు కదా, ఎలాగైతే మనకి అమ్మవారికి తపస్సు చేస్తున్నాడో ఆయన అమ్మవారి గురించి ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే నాకు ఒక్క క్షణం పాటు కనిపించి వెళ్ళిపోయావు నువ్వు, ఒక్క రోజులో నాకు మొత్తం అంతా కూడా నువ్వు చేసేసి వెళ్ళిపోయావు, నాకు నువ్వు కావాలని చెప్పేసి కోరుకుంటే 9 నెలల తర్వాత మళ్ళీ భైరవనాథుడికి మళ్ళీ ఈ యొక్క సిద్ధర పండితుడికి అమ్మవారు కనిపించి నేను ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పేసి ఒక కళ రూపంలో అమ్మవారికి ఒక కళ రూపంలో వచ్చి నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, అమ్మవారి పాదముద్రలు ఇవన్నీ కూడా పడి
అలాగే బాణములు పడిన ఒక కొండ నుంచి జలపాతము, పాదముద్రలు ఇవన్నీ కూడా శ్రీధర పండితుడి కలలో కనిపించాయన్నమాట. సో, ఆ పండితుడు వెళ్లి మొత్తం ఇవన్నీ చూసుకొని అమ్మవారి యొక్క పీఠాన్ని ఏదైతే మనకి ఈ స్వర్ణ గృహ లోపల మనకి అమ్మవారి పీఠం అన్నమాట. ఆ పీఠం మీద అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా 3 రూపాల్లో కొలువై ఉందన్నమాట అండి. అందుకే చెప్తున్నానన్నమాట. ఈ ప్రాంతంలో మనకి 3 సంఖ్యతో చాలా ఫేమస్ అని చెప్పేసి చెప్తున్నానన్నమాట. సో, ఈ లోపల మనకి అమ్మవారి పీఠాన్ని ఉపచారాలు చేస్తున్నాను. అలాగే ఈ శ్రీధర పండితుడి వంశస్థులే ఇప్పటికి కూడా మనకి వైష్ణవ దేవి ఆలయంలో అర్చకులుగా వ్యవహరిస్తున్నారన్నమాట. ఇక్కడ అమ్మవారికి ఇంకా రైట్ హ్యాండ్ పడిందని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట అండి. సో, ఈ విధంగా మనకి వైష్ణవి దేవి ఆలయం మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇకపోతే నెక్స్ట్ మనకి గయాయ మాంగళ్య గౌరి. మాంగళ్య గౌరి అంటే మనకందరికీ మంగళప్రదం అంటే ఆహ్, స్త్రీల యొక్క మాంగళ్య బలాన్ని మనకి సూచించే అమ్మవారు మనకి మాంగళ్య గౌరి. సో, ఈ మనకి గయా అనే ప్రాంతంలో ఉందన్నమాట. ఈ గయా అనే ప్రాంతం మనకి ఎలా వచ్చింది? గయాసురుడు రాక్షసుడి వల్ల మనకి గయా అనే ప్రాంతం వచ్చిందన్నమాట అండి. ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి 33,000 కోట్ల దేవతలందరూ కూడా అక్కడే ఉంటారని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారన్నమాట. అసలు యాక్చువల్‌గా అందరికీ తెలిసిందే కదా! గయాసురుడు సంహారం ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే కదా! ఒక పెద్ద యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞంలో గయాసురుడి పాదాలు ఒక చోట, ముండం ఒక చోట, తల ఒక చోట పడింది కదా! ఈ తల పడిన మెయిన్ ప్రదేశం మనకి ఈ యొక్క గయా అన్నమాట. ఇక్కడే మనకి గయాసురుడు యొక్క తల అంటే మొత్తం కంప్లీట్‌గా ఇక్కడే గయాసురుడు మరణం జరిగిందన్నమాట. అది ఎలా జరిగిందంటే మనకి దానికి కూడా ఒక చిన్న పురాణ కథ ఉందన్నమాట. ఆ కథ ఏంటంటే మనకి ధర్మవ్రత. ధర్మవ్రత అనే ఒక మహాపతివ్రత అన్నమాట. ఆమె భర్త వచ్చేసి మనకి మారీచ మహర్షి. ఇద్దరు కూడా ఒక చిన్న పర్ణశాల తపస్సు చేసుకుంటూ ఉంటారన్నమాట. ఈ మారీచ మహర్షికి ధర్మవ్రత అనే ఆమె మొత్తం ఉపచారాలు చేసేసి ఆయన పడుకోబెడుతూ కాళ్ళు నొక్కుతుందన్నమాట. సో, కాళ్ళు నొక్కితే నిద్రలోకి వెళ్ళిపోయారు. ఈ లోపున బ్రహ్మదేవుడు వచ్చారు. బ్రహ్మదేవుడు వచ్చారు కదా అని చెప్పేసి ఉపచారాలు చేద్దామని ధర్మవ్రత వెళ్తాడన్నమాట. ఈ లోపుగా భర్త మేలుకుంటాడు. ఎవరైతే మారీచుడు పట్టుకున్నారో ఆయన మేలుకుంటాడన్నమాట. సో, నేను ఆల్రెడీ ఇక్కడ ఉండగా నాకు సేవ చేయకుండా ఇంకొకరికి సేవ చేస్తున్నావని చెప్పేసి ఆయన కోపంలో వచ్చిన బ్రహ్మగారిని కూడా చూడకుండా ధర్మవ్రత అనే ఆమెని ఈయన శాపం చేస్తాడు. "నువ్వు ఒక శిలలాగా మారిపో. నీకు ఏమి ఉండవు. నీకు ఉపచారాలు ఉండవు. ఏమి ఉండవు. శిలగా మారిపో" అని చెప్పేసి శాపం చేస్తాడన్నమాట. ఆ శాపానికి ఆమె కొంతకాలం వరకు శిలగా మారిపోయి అక్కడ ఉంటుంది. ఈలోపుగా మనకి శ్రీ మహావిష్ణువు వస్తాడు. శ్రీ మహావిష్ణువు తపస్సు శ్రీ మహావిష్ణువు నుంచి అలాగే అమ్మవారికి తపస్సు చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతారు ఫస్ట్. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైతే అమ్మవారిని ఈ ధర్మవ్రత ఉంది కదా! ధర్మవ్రత అడుగుతుంది, "స్వామి నాకు నీ పాద ధూళి, నీ పాద ముద్రలు ఆమె పడాలి. అప్పుడే నేను పునీతమవుతాను. ఎందుకంటే నేను చేసిన తప్పేం లేదు. ఎందుకంటే బ్రహ్మగారు వచ్చారని చెప్పేసి నేను లేచాను కానీ, నేను చేసిన తప్పేం లేదు కాబట్టి నేను పతివ్రత అయితే నీ పాదముద్రలు నా మీద పడాలని" చెప్పేసి ధర్మవ్రత కోరుకుంటుంది. అందుకే శ్రీ మహావిష్ణువు ఈ యొక్క గయాసురుడు సంహారం అయినప్పుడు, ఇది గయాసురుడు మొత్తం శరీరం అంతా కూడా పడిపోతుంది కానీ తల మాత్రం పడట్లేదన్నమాట. అప్పుడు ఏం చేశారంటే దీనికి బండలు తీసుకొచ్చారు, పర్వతాలు తీసుకొచ్చారు. అన్నీ తన తల మీద పెట్టని చూసారు కానీ తన ముఖం మీద పెట్టని చూసారు గానీ ఏవి జరగలేదన్నమాట. ఈ యొక్క శిల అయితే ఏది ఉందో ఆ శిల తీసుకొచ్చి తల మీద పెడితే ఆయన తల అంతా కూడా చిట్లిపోయింది. అప్పుడు ఆ శిల మీద ఎప్పుడైతే గయాసురుడు యొక్క ముఖం మీద ఈ శిల పెట్టారో దాని మీద ఈ విష్ణుమూర్తి పాదాలు పడ్డాయో అప్పుడు గయాసురుడి సంహారం జరిగిందన్నమాట. ఈ విధంగా ధర్మవ్రత కోరిక నెరవేరింది. అలాగే అమ్మవారిని కూడా కోరిక ఉంది కాబట్టి అమ్మవారిని ఎప్పుడు కూడా ఈమె మహాపతివ్రత కాబట్టి అమ్మవారు ఉపచారం చేస్తూ ఉండేదన్నమాట. ఆమె అనుకుంటుంది, "అమ్మ నేను శిలగా మారిపోతున్నాను. నీకు రేపటి నుంచి పూజలు పునస్కారాలు ఏమి ఉండవు. నాకు ఎలాగైనా నువ్వు అనుగ్రహం చెయ్యమ్మా" అంటే అమ్మవారు ఎదురుగుండానే మనకి ఈమె ఒక మండపం కనిపిస్తుందన్నమాట. ఈ శిల మండపం ఎదురుగుండానే అమ్మవారి యొక్క 3 మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో అమ్మవారు కొలువైందని చెప్పేసి ఈ విధంగా మనకి ధర్మవ్రతకి అమ్మవారు అనుగ్రహం చేసిందని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట. ఇలా మనకి పురాణ కథల ప్రకారంగా అలాగే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకి ఈ గయా అనే ప్రాంతం మనకి పిండ ప్రధానాలకి అలాగే అపర కర్మలకి చాలా మెయిన్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ పితృదేవతలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క కార్యక్రమాలు పిండ ప్రదానాలు చేసుకొని చేస్తారని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా! ఇక్కడే మనకి దశరథ మహారాజు స్వర్గస్థులైన తర్వాత శ్రీరామచంద్రమూర్తి దేవి సమేతంగా ఇక్కడికొచ్చారని చెప్పి చెప్తుంటారనమాట. ఇక్కడ సీతాదేవితో స్వామివారు వచ్చి ఇక్కడ దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేశారని కూడా మనకి తెలుస్తుందనమాట అండి. అలా ఒక కథ ఏంటంటే మనకి రామాయణంలో లాస్ట్ పార్ట్‌లో మనకి కనిపిస్తుంటదనమాట. యాక్చువల్‌గా మనకి రామాయణంలో ఏంటంటే దశరథ మహారాజు వరకు పితృదేవతలు ఎలా ఉండేవారంటే సాక్షాత్తు వాళ్ళే వచ్చి ఈ యొక్క పిండాలను తీసుకెళ్తూ ఉండేవారనమాట. సో, దశరథ మహారాజు కూడా అప్పుడు ఈ యొక్క ఈ వస్తున్న కార్యక్రమం చేసే సందర్భంలో శ్రీరాముల వారు ఫాల్గుని నది తీరం దగ్గరికి స్నానంకి వెళ్తారు. అంటే స్నానం చేసి వచ్చి చేస్తారు కాబట్టి కార్యక్రమం స్నానానికి వెళ్తారనమాట. ఈ లోపుగా దశరథ మహారాజు వచ్చేసి నాకు బాగా ఆకలిగా ఉంది. నాకు అర్జెంట్‌గా భోజనం పెట్టమని అడిగితే సీతాదేవి ఏం చేయాలో తెలియక మామగారు అడిగారు కాబట్టి ఏం చేస్తుందంటే ఆ పిండాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తుందనమాట. అప్పుడే అంటే శ్రీరామచంద్రమూర్తి రాకుండానే సీతాదేవి కార్యక్రమం చేసేస్తుందనమాట. ఈ లోపుగా స్వామివారు శ్రీరామచంద్రమూర్తి వచ్చి కార్యక్రమం చేస్తుంటే దశరథ రావట్లేదనమాట. అప్పుడు సీతాదేవి చెప్తుంది, "నేను స్వామి ఆల్రెడీ మామగారు వచ్చారు. మామగారు వచ్చిన తర్వాత ఆయన నేను
ఆయనకి కావాల్సిన ఉపచారాలు చేసి ఆయనకి భోజనం అందించేసా అని చెప్పేస్తే శ్రీరామచంద్రమూర్తి అంటాడు, అదెలాగా నాకు అర్థం కావట్లేదు. దీనికి సాక్ష్యం ఏంటి అంటే, పక్కన మొన్న మర్రి చెట్టు దీనికి సాక్ష్యం అని చెప్పేసి మర్రి చెట్టు కాదు, రావి చెట్టు సాక్ష్యం అని చెప్పేసి సీతాదేవి చెప్తుందనమాట. ఆ రావి చెట్టుని శ్రీరామచంద్రమూర్తి అడుగుతాడు, ఏంటి నిజమేనా సీతమ్మ చెప్పింది నిజమేనా అంటే, సీతమ్మ చెప్పిన అక్షరాలు నిజమని చెప్పేసి ఆ రావి చెట్టు చెప్తుందనమాట. సో అందుకే సీతాదేవి ఆ రావి చెట్టుకి ఒక గొప్ప వరం కూడా ఇస్తుంది. ఆ వరం ఏంటి అంటే, ఈ భూమి ఉన్నంత కాలం, అంటే ఈ పర్వతాలు ఉన్నంత కాలం, నది ఉన్నంత కాలం, సముద్రాలు ఉన్నంత కాలం, మనుషుడు ఒక జీవనం ఉన్నంత కాలం, రామనామం ఉన్నంత కాలము నువ్వు ఎప్పుడు కూడా ఈ యొక్క భూమి మీద శాశ్వతంగా ఉండిపోతావు. నీ కొమ్మలు, ఆకులన్నీ కూడా ఎండిపోకుండా స్వచ్ఛగా అలాగే ఉండిపోతాయని చెప్పేసి వరం ఇస్తారనమాట. అలా ఇప్పటికి కూడా మనకి ఈ ప్రాంతంలో ఫాల్గు నదీ తీరంలో ఇప్పటికి కూడా మనకి ఆ ఒక రావి చెట్టు అలాగే పచ్చగా ఉందనమాట. ఎన్ని ఎన్ని యుగాల్లో ఇప్పుడు మనకి కలియుగం వచ్చేసింది, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఎన్ని యుగాలు అయిపోయినా కూడా ఆ రావి చెట్టుకి చిన్న గీత కూడా పడకుండా ఇప్పటికి చాలా పెద్ద మహావృక్షంగా ఇప్పటికీ అక్కడ వెలుస్తుందనమాట అండి. ఇది మనకి మాంగళ్య గౌరి అమ్మవారి యొక్క వృత్తాంతం అనమాట. ఇక్కడ అమ్మవారి యొక్క ఛాతి భాగం పడింది చెప్తూ ఉంటారు. అలాగే మాంగళ్య దోషాలు, స్త్రీలుగా ఎవరైనా మాంగళ్య దోషాలు ఉన్నా కూడా అమ్మవారు తీరుస్తుందని చెప్పేసి, అలాగే పతివ్రతలు ఎవరైనా కూడా అమ్మవారిని ఇక్కడ, అంటే పతివ్రత అంటే సువాసనత్వం గురించి ఎవరైనా కూడా కోరుకుంటూ ఉన్నా కూడా అమ్మవారు ఇక్కడ కోరికలు తీరుస్తా అని చెప్పేసి, దీర్ఘాయుష్ గురించి, ఈ అవితనం గురించి పూజలు చేసిన అమ్మవారు కూడా తీరుస్తారని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ మనకి 33,000 కోట్ల దేవతలు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం అనేది అంత పవిత్ర ప్రాంతంగా మనందరం కూడా పేరు తీసుకుంటుంటాం అనమాట అండి. సో ఈ విధంగా 2 దేవాలయాలు కూడా చాలా డిఫరెంట్ స్టోరీస్ అనమాట. 2 దేవాలయాలు మనకి ఇప్పటిగా చూసే మన దేవాలయాలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ వైష్ణవ దేవాలయం అలాగే మాంగళిక దేవాలయం కూడా చాలా విశిష్టమైన దేవాలయాలు అనమాట. సో ఈ దేవాలయాలు దర్శనం చేసుకోండి. అలాగే ఇంకొక 2 శక్తిపీఠాలు ఉన్నాయి. ఈ 2 శక్తిపీఠాలు కూడా చాలా అద్భుతమైన శక్తిపీఠాలు. ఒకటి మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉంటే, ఇంకోటి మనకి వారణాసిలో ఉందన్నమాట. సో ఈ 2 శక్తిపీఠాల గురించి మనకి తెలుసుకుందాము. సో అప్పటి వరకు సెలవు, నమస్కారం. శ్రీమాత్రే నమః. జై